మేఘ సందేశం సినిమాలో నిజమైన కథానాయకుడు ఎవరయ్యా అంటే ఏఎన్ఆర్ కాదు, రమేష్ నాయుడు. అంతగా ఈ సినిమా పాటల్ని తీర్చిదిద్దారు ఆయన. దాసరి నారాయణరావు ఈ సినిమాలో ఓ కొత్త ప్రయోగాన్ని చేశారు. కెమెరా కదలికలు లేకుండా మేఘ సందేశం మొత్తాన్ని తెరకెక్కించారు. అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన దాసరి తొలి చిత్రం కూడా ఇదే కావడం మరో విశేషం. దశ దిశలు ముంచెత్తే నీరంధ్ర భయదాంతకార జీమూతాళి ప్రేయసీ ప్రేయసీ వెడలిపోయితి వేళ ఆ అగమ్య తమస్విని గర్భకుహరాల తమస్విని గర్భకుహరాల. రమేష్ నాయుడు సుస్వరాల సంగీతం ప్రేక్షకుడిని పూర్తిగా సినిమాలో లీనం చేసింది. జేసుదాసు, సుశీల గానమాధుర్యం, మేఘ సందేశం పాటలు ఇప్పటికీ శ్రోతలకు గుర్తుండేలా చేసింది. సంగీత దర్శకుడుగా రమేష్ నాయుడు, గాయకులుగా సుశీల, జేసుదాసు జాతీయ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ సినిమాకి హీరో నాగేశ్వరరావు గారు నేను కాదు, మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ నాయుడు. అతను ది రియల్ హీరో ఫర్ దిస్ ఫిలిం. ఎందుకంటే ఇప్పటికీ 30 సంవత్సరాల తర్వాత కూడా ఈ పాటలు వేస్తుంటే అలా పూర్తిగా మధ్యలో ఆపకుండా పూర్తిగా పాట వినే స్థాయిలో ఉన్నాయంటే ఆ పాటలు ఎంత రికార్డు సేల్స్. అది ఈ మ్యూజిక్ నిజంగా ఒక తపస్సులా జరిగింది. మొత్తం సినిమాయే ఒక తపస్సులా చేసాం, మ్యూజిక్ మరింత ఘోర తపస్సులా జరిగింది. ఎందుకంటే తవ విరహే కేశవా కేశవా రాధా కృష్ణ రాధికా తవ విరహే కేశవా రాధికా కృష్ణ రాధికా. కొంతమంది అపార్థం చేసుకుంటారు. అంత చక్కటి భార్య ఉండగా ఒక అమ్మాయితో ఏంటి సంబంధం, అది సంబంధం కాకుండా ఏంటి మరి ఏంటి అని నా భార్య అడిగింది, నన్ను అన్నపూర్ణ అడిగింది. అలా చాలామంది ఉంటారులే అన్నపూర్ణ, అటువంటిది ఇది అని నేను చెప్పాను సార్. ఏమైతే మాత్రం అబ్బా, బట్ అటువంటి సబ్జెక్టు సంగీత పరంగా చాలా అద్భుతంగా ఉంది, రచనా పరంగా చాలా అద్భుతంగా ఉంది, తీయడం చాలా చక్కగా తీశారు. అంచేత ఆ పిక్చరు కొంతమంది ఏమనుకున్నారో నాకైతే తెలియదు, కానీ చాలా అవార్డులతోనూ రివార్డులతోనూ చాలా చక్కగా నడిచింది. చాలామంది మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. నవరస సుమమాలిక నా జీవనాధార నవరాగమాలిక నవరస సుమమాలిక సని సరి గరి సరి మ పని పని సగరి గరి సని దని తవ మగరి నిసగ నవరస సుమమాలిక. ప్రపంచ బాధను తన బాధగా పిలిచిన కృష్ణశాస్త్రి కృష్ణపక్షంలోని ఆకులో ఆకునై గీతం ఈ సినిమాలో అత్యద్భుతంగా తెరకెక్కించారు దాసరి నారాయణరావు. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి సాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా. ఆకాశ దేశాన ఆషాఢ మాసాన నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా ఇలా ఈ సినిమాలో పాటలన్నీ వేటికవే ప్రత్యేకత సంపాదించుకున్నాయి. ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చెలికి మేఘ సందేశం మేఘ సందేశం. ఈ
ఈ సినిమాకు కృష్ణశాస్త్రితో పాటు పాటల తోటమాలి వేటూరి తమ కళాన్ని అందించారు. ఇంకా జయదేవుల అష్టపదులు సైతం ఈ సినిమాకు మరింత వన్నెలు తీసుకొచ్చాయి. ప్రముఖ కర్ణాటక విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఈ సినిమాలో నిజ జీవిత పాత్రలో నటించడం విశేషం. పాడనా వాణి కళ్యాణిగా, పాడనా వాణి కళ్యాణిగా, స్వరరాణి పాదాల పారాణిగా, పాడనా వాణి కళ్యాణిగా, నా పూజకు శర్వాణిగా, నా భాషకు గీర్వాణిగా, శరీర పంజర స్వర ప్రపంచక మధుర గాన సుఖవాణిగా. అదొక అపూర్వమైన పిక్చర్ అని, కొత్త రకమైన పిక్చర్ అని, కళాత్మకమైన పిక్చర్ అని అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అది 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇంకా మనకి దాని పట్ల అభిమానం ఉండడం, చాలామందికి అభిమానం ఉండడం, ఆ పాటలు వచ్చినప్పుడల్లా ఆ చిత్రాన్ని ఎలా ఇమాజిన్ చేసుకోవడం, ఇవన్నీ చాలా సంతోషమైన విషయం. ఫస్ట్ టైం నా సినిమా ఇంటర్నేషనల్ ఫెస్టివల్కి వెళ్ళిన సినిమా ఇది. చికాగో ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళింది, మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళింది. అయితే తమాషా ఏంటంటే ఈ సినిమాలో చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను టెక్నికల్గా. అది ఇక్కడ మీడియా చెప్తుంది అనుకున్నాను నేను, నేషనల్ మీడియా నుంచి కానీ ఎక్కడ అది మరి బహుశా ఓవర్ లుక్ అయి ఉంటుంది, వాళ్ళు చూసి గుర్తించుంటారు. బట్ మాస్కోలో చాలా అద్భుతంగా రాశారు దాని గురించి. అంటే సినిమా ఈ జనరేషన్లో ఒక ట్రాలీ లేకుండా, జూమ్ వాడకుండా, క్రేన్ లేకుండా స్టెడీ ఫ్రేమ్స్తో తీసిన సినిమా అని దాన్ని హెడ్లైన్స్లో పెట్టారు. ప్రేక్షకుల మనసుకు హత్తుకుని వారికి గొప్ప అనుభూతిని మిగిల్చిన మేఘ సందేశం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ సినిమా పురస్కారంతో పాటు ఫిల్మ్ఫేర్ పురస్కారాన్ని, నంది అవార్డును అందుకుంది.